హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీటీ గేమింగ్ వైటీ. ఏంది దీని మీద కూర్చున్నాను చూస్తున్నారా? ఇది కొత్త మోడ్ గైస్. లైక్ ఒక యాడన్ అయితే యాడ్ చేశాను అనమాట. జస్ట్ ఇది కూర్చోవడం కాదు, జస్ట్ క్రౌచ్. సో ముందుకు కావాలంటే ముందుకి, వెనక్కి కావాలంటే వెనక్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ కూర్చొని దేకేస్తాడు మనోడు. సో ఇది కొత్త మోడ్ గైస్. ఇదైతే ఎలా ఉందో చెప్పండి. బాగుందంటే ఉంచుతా, లేకపోతే లేదు. కింద షెల్కర్ ఏందని చూస్తున్నారా? లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే క్రేపర్ ఫంగ్ కట్టాం కదా. సో దాని నుంచి వచ్చిన గన్ పౌడర్తో కొన్ని టీఎన్టీస్ అయితే చేశాను గైస్. ఎందుకంటే మనకి ఛానల్ అయింది, మనమైతే ఇవి తీసుకుని వచ్చి అదే ఏంటి నెదరైట్ అప్గ్రేడర్ ఉండేది కదా టెంప్లెట్, అది తీసుకొచ్చి, కానీ ఇంకా మనమైతే నెదరైట్ తీసుకురాలేదు. సో అందుకే నెదర్కి వెళ్ళి టీఎన్టీ స్ప్లాష్ చేసి ఏన్షియంట్ డెబ్రిస్ అయితే తీసుకొచ్చేద్దాం. సో ఈరోజుకి తీసుకొచ్చి వీలైతే ఆర్మర్ కూడా చేసుకుందాం. ఈరోజు అయితే ఇంతే. సో చూద్దాం మరి ఎలా ఇద్దో, అసలు కుదిరిద్దా, ఎన్ని వస్తాయి ఏన్షియంట్ డెబ్రిస్ అనేవి. సో ఇంకెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి వెళ్దాం పదండి. ముందుగా ఓకే, ఎంటర్ చెస్ట్ ఉందా? ఓకే, దీనిలో అయితే టీఎన్టీస్ పోషన్స్ అయితే ఉన్నాయి. ఎంటర్ చెస్ట్లో వచ్చేటప్పటికి ఇవైతే పెట్టుకున్నాం. అలాగే ఒక టోటెం కూడా పెట్టినా గైస్. అది జస్ట్ నార్మల్ షెల్కర్స్ ఏమన్నా ఐటమ్స్ తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేటప్పటికి 9 స్టాక్స్ టీఎన్టీస్ అయితే కలెక్ట్ చేశాను. అలాగే కొన్ని ఫైర్ రెసిస్టెన్స్, నైట్ విజన్ కూడా కలెక్ట్ చేస్తున్నా గైస్, మీకు క్లియర్ విజన్ కోసం. సరిపోతే లేదు. సరే ఇంక పదండి వెళ్ళిపోదాం. మనం అయితే నెదర్కి వెళ్ళిపోయి ఒక ఏరియా చూసి మనమైతే ఏన్షియంట్ డెబ్రిస్ తీసుకొద్దాం. కుదిరితే ఈ ఎపిసోడ్లోనే ఆర్మర్ కూడా చేసుకుందాం గైస్. మనకి దీనికి గోల్డ్ కూడా కావాలి కదా. కుదిరితే ఆడ గోల్డ్ నగ్గెట్స్ ఉన్నాయి కదా, ఇది తీసుకొచ్చేద్దాం. కుదిరితే ఏడా లేకపోతే ఆఫ్లైన్లో ఏడో చోట నుంచి పట్టుకొచ్చేస్తాలేండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో మీకు వీడియో ఆపేసి పట్టుకొచ్చి వెంటనే చేసేయచ్చు. సో ఇంకా పదండి వెళ్దాం. బేస్లో ఉండాలి ఆల్రెడీ గోల్డ్. సో ఇప్పుడు వచ్చేయడం ముందైతే ఎతగలిగే. సో ప్లేస్ మనకి లావా ఎటు ఉండకుండా మనమైతే 15 లెవెల్ దాకా వెళ్ళాలి. సో దగ్గరగా ఉన్న ప్లేస్ ఇటు చూద్దాం. నీడు మొత్తం లావానే ఉంది, ఇక్కడ కష్టం అనుకుంటే అటు వెళ్దాంలేండి. అని ఇటు సైడ్ వద్దులేండి, మనం అటు సోల్ శాండ్ ఉంది కదా, అటు సైడ్ వెళ్ళడానికి చూద్దాం. సో అటు బెస్ట్గా ఉండొచ్చు మనకి ఏరియా. మనకి క్రేపర్ ఫామ్ వల్ల చాలా యూజ్ ఉంది గైస్. మనకి ఎక్స్పీ వస్తుంది చూసారు కదా, 79 ఉంది. ఎక్స్పీ బీభత్సంగా వస్తుంది. అలా క్రేపర్ అదే గన్ పౌడర్ కూడా వస్తుంది గైస్. యాడ్ ల్యాండ్ అవుదాం, ఇక్కడ బెస్ట్ అనుకుంటా. ఇక్కడైతే బెస్ట్. ఇంకా ఇక్కడ ఒక ఏరియా లాగా చేసుకొని కిందకైతే వెళ్ళిపోదాం. ముందు ఇక్కడ కడదాం. మనది ఎలాగో ఐడియా ఉంది కదా, తెలిసింది మనకి ఈజీగా. కిందకి వరుసగా వెళ్ళాలి, ఒక్కొక్కటి తీసుకుంటా స్టేర్స్ లాగా చేసుకుందాం గైస్. ఇక్కడ మరి ప్రతిసారి కాకుండా ఒకేసారి స్టేర్స్ లాగా చేసుకొని కిందకైతే వెళ్దాం. 15 దాకా వెళ్దాం స్టేర్స్ లాగా చేసుకుంటూ. లెవెల్ 15కి అయితే వచ్చాయి గైస్. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం అయితే ఓకే ఒక ఏరియా లాగా చేసుకోవాలి. ముందైతే ఇక్కడ షెల్కర్ పెట్టి ముందు నైట్ విజన్ తాగేద్దాం. ఏం కనిపించలేదు అసలు నాకు. నైట్ విజన్ అలాగ ఫైర్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకుందాం. ఇంకోటి తీసుకుందాం. మనం ఎలాగో ఒకటి తాగేస్తాం కదా, ఒకటి అలా చేతిలో ఉండడానికి. ఫస్ట్ ఒకటి తాగేద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం ఏరియా. అయితే మొత్తం చీకటి అయిపోయింది. ఇంకో బండ్లు పెట్టుకున్నాను ఇక్కడ, మొత్తం తాగిన గ్లాస్ బాటిల్స్ దాన్ని వేసేయడానికి. తర్వాత వెళ్ళి ఆడ బ్రీవింగ్ రూమ్లో పడితే సరిపోయిద్ది, కావాల్సినప్పుడు పడుకోవచ్చు. ఇక్కడ ఒక రూమ్ లాగా చేసుకుందాం గైస్, మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి. రూమ్ లాగా చేసుకుని మనం షెల్కర్స్ తెచ్చాం కదా, అవన్నీ పెట్టుకుందాం. మొత్తం అయిపోయింది కదా ఒక ఏరియా లాగా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక షెల్కర్ బాక్స్ తీసుకుందాం మనకు ఐటమ్స్ది. నెక్స్ట్ ఎంటర్ చెస్ట్, ఈ రెండు ఇక్కడ పెట్టుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేటప్పటికి కొన్ని బ్లాక్స్ మైన్ చేద్దాం. ఎన్ని తెద్దాం? మన దగ్గర ఫస్ట్ టెస్టింగ్ లాగా మన దగ్గర 500 కదా, నేను ఆల్రెడీ 9 స్టాక్స్ తెచ్చాను. అంటే 500 కంటే ఎక్స్ట్రానే ఉంటాయి. సో ఎన్నో ఉన్నాయో చూద్దాం. ఆ ఎక్స్ట్రా ఫస్ట్ అసలు మామూలు పెట్టేద్దాం. ఇది సరిపోయిద్దా? ఎస్, ఇక్కడ నుంచి సరిపోయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఒక 100 బ్లాక్స్ వెళ్దాం. 100 ఉండవులేండి, లెస్ దెన్ 100 ఉంటాయి మన దగ్గర ఎక్స్ట్రా టీఎన్టీస్. సో అవి వాటికి తీసుకుని వెళ్దాం. ఓకే, మధ్యలో ఇవి కూడా ఉన్నాయి, ఇవి కలెక్ట్ చేసుకుందాం గైస్. ఇవి మనకి కావాల్సి వచ్చింది. ప్రతిసారి రావడం అయిపోతుంది గైస్ అబ్జర్వర్లు చేయడానికి నెదర్లోకి. వెళ్ళేటప్పుడు ఏమన్నా దొరికితే ఓవర్స్ టైప్ అవి కూడా కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ ఒక 100 బ్లాక్స్ అయితే ముందుకు వెళ్దాం. తర్వాత మొత్తం టీఎన్టీస్ పెడదాం గైస్. మన దగ్గర 9 స్టాక్స్ కదా, అలాంటప్పుడు మొత్తం చూద్దాం ఉండండి ఎన్నో. ముందైతే బ్లాక్స్ వెళ్దాం. ఎంత 100 బ్లాక్స్ అయితే ముందుకు వెళ్దాం.
మొత్తానికి అయితే మైనింగ్ అయితే అయిపోయింది గైస్. 100 బ్లాక్స్ సేల్ చూద్దాం పదండి ఎన్ని TNTs ఎక్స్ట్రా ఉన్నాయని. అలాగే ఇన్వెంటరీ కూడా ఫుల్ అయిపోయింది. సో షెల్కర్స్ తెచ్చా కదా, అందుకే ఎంటర్ చెస్ట్లో పెట్టుకుని మరి. ఓకే, ముందు ఇది కాదు, దీనిలో షెల్కర్స్ వచ్చేసి ఒకటి. ఇది ఎటు ప్లేస్ చేద్దాం, ఎడ ప్లేస్ చేద్దాం. ఓకే, దీనిలో పెట్టేద్దాం గైస్ మనకి అవసరం లేని ఐటమ్స్ అన్నీ. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేటప్పుడు మనం ఎక్స్ట్రా TNTs తీసుకుందాం. మొత్తం మన దగ్గర అయితే 9 స్టాక్స్ ఉన్నాయి. నా ముందు ఎలాగో ఒక స్టాక్ ఎక్స్ట్రానే ఉండిద్ది. సో మొత్తం 9 × 64. ఇక్కడ టోటల్ పైన వేస్తూ ఉండండి. ఓకే, 576 గైస్. ఇప్పుడు వచ్చాడు మనం ఎక్స్ట్రా 12 TNTs తీసుకుని సరిపోయింది. 64 + 12 76. ఓకే, సరిపోయింది గైస్. 12 TNTs తీసుకుందాం పదండి గైస్. ఇప్పుడు వెళ్ళి TNTs పెట్టేద్దాం మొత్తం. ఓకే, నైట్ విజన్ కూడా అయిపోవచ్చింది అనుకుంటా ఎఫెక్ట్. తాగేద్దాం ఇంకోటి, దగ్గరలోనే ఉంది. ఎస్, ఇందుకే గైస్ తీసి పెట్టుకుంది ముందే, మనకు మధ్యలో కానీ తాగాల్సిన అవసరం వస్తే వెంటనే తాగేయచ్చని. ఇంకెళ్దాం పాండి దూరం నుంచి. ఓకే, ఇదిగోండి గైస్, ఇక్కడ 16 తీసాను మర్చిపోయి, అందుకే 15లో అయితే తీసుకుంటే గైస్ మిగతా కింద ఏరియా మొత్తం పర్లేదు. మనకు ఆ ఏరియా సేఫ్టీగా ఉండిద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం రావాలన్నా కానీ మనకి ఈజీగానే ఉండిద్ది. సో పాండి వచ్చేసాం. ఓకే, ఇక్కడ కొద్దిగా వదిలేసాను నెదర్ ర్యాక్, పర్లేదు ఫుల్ అయిపోయిందని వెనకొస్తా. ఇంకా ఏడు నుంచి అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే గైస్, మొత్తం అయితే అయిపోయింది. ఒక్కటి ఎక్స్ట్రా ఉంది, అది పైన పెట్టేశాను. ఇప్పుడైతే దూరం నుంచి బోతో కొడదాం. ఓకే, కొట్టాం. ఇది కింద తగిలింది అసలు. ఓకే, చూద్దామండి కొద్దిగా దూరం. ఎస్, మనకైతే డ్యామేజ్ తగలకూడదు. మన దగ్గర ఉంది ప్రొటెక్షన్ ఆర్మర్, బ్లాస్ట్ ప్రొటెక్షన్ కాదు. ఫైర్ ప్రొటెక్షన్ హెల్మెట్ అయితే పెట్టుకుని వచ్చాను. మన దగ్గర బాగా దొరుకుతుంది గైస్. నెదరైట్ కాదు, ఏన్షియంట్ డెబ్రిస్ చదువుకోండి. పైన కింద లెఫ్ట్ మొత్తం ఇక్కడ కింద ఏమైనా ఉన్నాయా? ఓకే, జాగ్రత్తగా కింద దిగుదాం. ముందైతే మనం అయితే వాటర్ బయట ఎంటీ చేసేద్దాం గైస్, ఎందుకంటే లావా తీస్తూ ఉండాలి. లావా మధ్యలో కూడా కొన్ని ఏన్షియంట్ డెబ్రిస్ ఉంటాయి, అందుకని లావా కూడా తీస్తూ ఉండాలి మధ్యలో. సో చుట్టుపక్కల మొత్తం చూసుకోవాలి గైస్. ఇది మొత్తం మీకైతే క్లారిటీగా చూపిద్దాం అనుకుంటున్నా, చూద్దాం. లెంత్ అయితే చూపిస్తా, లేకపోతే స్కిప్ చేసేస్తా. ఇది చూపిస్తా గైస్. నెక్స్ట్ 500ది స్కిప్ చేసేస్తా, అది మొత్తం టైం లాప్స్లో పెడదాం. ఇక్కడైతే కలెక్టింగ్ కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటా మీకు, ఎందుకంటే ఒక క్లారిటీ రావడం కోసం. సో ఎలా ఉండిద్ది అనేది ఇప్పుడైతే చేద్దాం. లాస్ట్ నుంచి వస్తున్నా గైస్ నేనైతే, ఎందుకంటే ఫ్రంట్ నుంచి వస్తే మనకి అంత తెలీదు, లాస్ట్ నుంచి వస్తే మనకు క్లియర్గా తెలిసిద్ది. అంటే ఒక లైన్లో అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా ఒక సైడ్ నుంచి. ఓకే, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ అయితే 3 ఉన్నాయి. ఫస్ట్ అది కలెక్ట్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ 4 ఎన్ని ఉన్నట్టున్నాయి, 2 ఉన్నాయి అనుకుంటా ఇంటి దగ్గర. ఇప్పుడు ఎన్నో వస్తాయో చూద్దాం గైస్. మొత్తానికి ఎన్ని కలెక్ట్ అవుతాయో మొత్తం గెస్ట్ చేసి కమెంట్ చేయండి. వీడియో ఫస్ట్ స్కిప్ చేయకుండా కమెంట్ చేయండి గైస్, ఎన్ని వస్తాయి, ఎన్ని కలెక్ట్ చేస్తాం అనుకుంటున్నారు. మొత్తం 576 TNTs పేల్చాడు అప్పటికే. మరి ఇదినే గైస్, ఇదే బాధ ఈ కలెక్ట్ చేయడానికి. TNTs పెట్టి పిలుస్తాం, ఎటు పడితే అటు ఉంటాయి. సో అలాగే వదిలేసి వచ్చింది. ఓకే, మొత్తం 3 కలెక్ట్ అయినాయి కదా. ఇంకేడ ఉన్నాయా? ఇక్కడేనా? ఓకే, ఇక్కడే ఉన్నాయి గైస్, ఇంకెక్కడా లేవు. ఒకవేళ ఏమైనా మిస్ అయితే నేను వీడియోలో చూసి, లేకపోతే కింద కమెంట్ చేయండి ఎక్కడైనా మిస్ అయితే. నేను మళ్ళీ వచ్చి చూసి అయితే మైండ్ చేసుకుని వెళ్తాను అట్లని. ఓకే, ఎన్ని వచ్చినాయి? 6 వచ్చేసినాయి. ఓకే, 336. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకొద్ది ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇవి కలెక్ట్ చేసుకుందాం గైస్, అవసరం అవుతాయి. లేకపోతే అన్ని చివర్లో కలెక్ట్ చేద్దామా? ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు లావా ఉంది, ఇది ఇలా బకెట్తో తీసేయడం వల్ల ఈజీ అయిపోయింది గైస్. ఓకే, ఇది ఎంతసేపు పట్టింది? దీని వెనక్కి ఏమి లేనట్టు ఉన్నాయి గైస్. కింద కూడా ఒక్కోసారి కింద ఉంటే పైన ఉంటాయి గైస్, ఎటువంటివి కూడా చెప్పలేము. సో ఇక్కడ పైన ఉన్నాయా? లేవు. ఇంకా అటు ఓకే, ఇక్కడ కింద వచ్చేటప్పటికి ఏడగొడ లేవు గైస్. సక్సెస్ఫుల్ ఇక్కడైతే ఏం లేవు, మైండ్ చేస్తాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ అరే ఓకే, లావా వచ్చింది. సేమ్ అదే బ్లాక్లో పెట్టి తీయడం వల్ల ఆ లావా బ్లాక్ మాయమైపోయింది. ఇది లావా గ్లిచ్ గైస్. మనం లావా పోగొట్టుకోవాలనుకుంటే మ్యాక్సిమం పోగొట్టుకోవడానికి చూడరు, అందరూ లావా కలెక్ట్ చేయడానికే చూస్తారు, అబ్సిడియన్ కోసం, లేకపోతే ఏమైనా ట్రాప్స్ కోసం కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో మనకు చిన్నగా చోట్ల కన్ఫ్యూజన్ వచ్చింది గైస్. ఆ సోల్ శాండ్ క్యాట్లకి సోల్ శాండ్ అండ్ సైడ్ ఒక్కోసారి కలిసిపోయేది, ఒక్కోసారి ఈ ఓరు ఇది కలిసిపోయేది గైస్. ఇది ఉంది కదా మనకి క్వాడ్స్ ఓరు, అవి రెండు కలిసిపోతాయి. సో అంటే ప్యాటర్న్ అనేది కింద రెండు సేమ్గానే ఉంటాయి. ఇక్కడ ఒక పెద్దది ఉంది లావా, ముందు ఇది ఆపేస్తే మనకి మొత్తం అయిపోయింది. ఇంకా ముందు ఉన్నాయి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నుంచి ఇంత క్లియర్గా చూపించలేకపోవచ్చు గైస్ మీకు,
ఎందుకంటే మ్యాక్సిమం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను నేనైతే, మొత్తం ల్యాగ్ తప్ప ఏమీ లేదు వాటిలో. సో ఒరే గాస్ట్ వచ్చింది. గాస్ట్ ఎందుకు వచ్చావు నువ్వు? ఓకే మన దగ్గర ఓకే పెట్టేసుకున్నాను. చెస్ట్ ప్లేట్ అయితే పర్లేదు. ఫైర్ రెసిస్టెన్స్ తాకేద్దాం. ఓకే ఇప్పుడు చెప్పవే. లావాలో దాంగుంటా నేను ఏం చేస్తా చెప్పు. ఏం చేస్తా? బ్లాస్ట్ చేస్తుంది. బ్లాస్ట్ వల్ల మన ఆర్మర్ అయితే ఎఫెక్ట్ అయ్యింది గైస్. సో మనకు అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఆర్మర్ ఎఫెక్ట్ అయ్యింది. ఓకే బో తీసుకుని ఆగ సచిందా లేదు పైకి వెళ్ళిపోయింది. లావా ఆపేసింది గైస్ మళ్ళీ. లావా దోసేస్తుంది కిందకి. ఇక్కడ నుంచి ఓకే జంప్ చేస్తూ కొడదాం. ఓకే అవట్లా సచిందా సావలేదు. ఈసారి జంప్ ఓకే అవలేదు గైస్. మళ్ళీ కొద్దిగా పైకి వెళ్దాం ఉండండి. అసలు సచింది అనుకుంటా. ఓకే చచ్చిపోయింది. పైకి వెళ్దాం. లావా కలెక్ట్ చేసి పైన పోసాను చూడండి. కింద లావా తీసి పైన పోసాను మళ్ళీ. అసలు నేను అరే ఆగ పైకి ఎక్కడానికి చూస్తుంటే ఈ లావా పోతాం వేసి ఇదేమో. ఓకే ఇప్పుడు అడిపోసాను మళ్ళీ. సరిపోయింది. ఓకే వచ్చేసింది లావా. ఇది మొత్తం అయిపోయింది. ఇంకా లావా ఉన్నది మొత్తం ఏడా. ఇప్పుడు వచ్చేటప్పటికి కీవ్ అయితే తెద్దాం. ఇంకా అటు పక్క ఏడా లేనట్టున్నాయి. సో ఇంకేవి తెద్దాం గైస్. ఓకే ఇదొకటి. ఏడెదురు గ్రావెల్ పడింది ఇది మొత్తం పైనుంచి. ఇప్పుడు నా మీద పడే అవకాశం ఉంది గైస్ ఈ గ్రావెల్. సో తీయగానే పక్క వెళ్ళిపోవాలి. లేకపోయినా అదే తోసి చేసిద్దులేండి. పక్క అయితే వెళ్ళిపోదాం. ఓకే ఏడా ఉంది గ్రావెల్. ఇంకా అక్కడ మొత్తం వచ్చినాయిగా. ఓకే 2 వచ్చినాయి. ఇంకోటి 2 3 ఓకే 2లే. ఇంకా ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ 2 అయితే సెట్. ఇక్కడ నుంచి ఇవైతే గైస్ ఫైర్ రెసిస్టెన్స్ నాకు తెలిసి. కాకపోతే డిస్పాన్ అయిపోతాయి మనం వదిలేస్తాం. అంటే లావలో పడినా ఏం కాదు, కానీ డిస్పాన్ అయిపోతాయి గైస్ మనకి. సో చూసుకోవాలి మనం అయితే. ఇంకా అటు పక్క ఏడ లేవు కదా, ఏడ మిస్ చేసుకోలేదు కదా, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి గైస్. ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు వచ్చేటప్పటికి 12 13 దొరికినాయి. 9 10 11 అనుకుంటా. దీని దెబ్బకి 13 అవుతాయి. మొత్తానికి మనం అయితే 76 పేలిస్తే 13 అయితే అయినాయి. ఇప్పుడు దెబ్బకి మనమైతే ఆర్మర్ చేసేసుకోవచ్చు జస్ట్ వీటితోనే. ఒక్కో దానికి 4 అవుతాయి గైస్. ఒక్కో ఇంగట్ కావాలంటే మన దగ్గర ఆల్రెడీ నెదరైట్ స్క్రాప్ ఉంది, అలాగే ఏన్షియంట్ డెబ్రీస్ కూడా ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ఆర్మర్ అయితే చేసేసుకోవచ్చు. ఓన్లీ ఆర్మర్ మిగతా ఉన్నాయి కదా అవి చేసుకోలేము. సో అందుకే మొత్తం 500 అనుకున్నాగా 500 మొత్తం పేల్చేద్దాంలేండి. ఓకే అట్టుంది దారి. ఇక్కడ నుంచి ఓ దారిలాగా చేసుకుందాం. వెళ్ళి TNTs తెచ్చుకుని ఒకేసారి ఈసారి 500 పెట్టేద్దాం గైస్. ఒకేసారి ఇంకేడ మిస్ చేయలేదు కదా, జస్ట్ ఒకసారి చెకింగ్. ఒకవేళ మర్చిపోయినా వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తాలేండి. వచ్చేటప్పుడు చూసుకుని వస్తా. లేకపోయినా అలాగే వదిలేస్తా. ఓకే ఎంటర్మ్యాన్ కూడా స్పాన్ అవుతున్నారు. ఇది ఒక ఓపెన్ ఏరియా లాగా తయారైంది కదా, ఇంకా అందరు స్పాన్ అవుతారులేండి. మొత్తం పెట్టేశాను గైస్. ఇప్పుడు వచ్చేటప్పటికి 500 TNTs అయితే తీసుకుని వెళ్ళిపోదాం. అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన TNTs అన్ని తీసుకుని వెళ్ళిపోదాం గైస్. పోషన్స్ తీసుకుందాం ఫస్ట్, తర్వాత కొడమ ఫండింగ్ తీసుకుందాం వద్దా మన దగ్గర పెట్టుకుందాం, లేకపోతే ఎందుకంటే సేఫ్టీ కోసం గైస్. ఎందుకంటే ఒక్కసారి అటాక్ అయితే మనకి ఏమన్నా సేఫ్టీ కోసం అయితే టోడమ ఫండింగ్ తెచ్చుకున్నాను. ఇది బ్రేక్ అయిపోతే ఇంకోటి కావాలి కదా అని, అందుకోసం. ఆల్రెడీ ఒకటి బ్రేక్ అయిపోయింది, అది నెదర్లోనే. ఇది రెండోది, అందుకే గైస్ ఆల్రెడీ ఒకటి తెచ్చుకున్నాను. సో చూద్దాం పదండి. లేకపోతే షెల్కర్ ఒకేసారి వేసుకెళ్ళిపోదాం అండి. 500 మధ్యలో కాకుండా ఒకేసారి షెల్కర్ కూడా పట్టుకుని వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి వెళ్ళకైతే కలుద్దాం. అబ్బా ఎంత కష్టంగా ఉందో గైస్ ఎక్కడం అంటే. ఆల్రెడీ ఎక్కాను, ఒకసారి పడిపోయాను, మళ్ళీ ఎక్కుదాం బాండి. ఓకే వచ్చేసాం. ఇది 15 కదా. ఓకే ఇక్కడ నుంచి అయితే గైస్ ఎగ్జాక్ట్ 500 చూసుకుందాం. అరే మళ్ళీ పడ్డాను. ఏంది ఇది అసలు, ఎక్కడం పడ్డమే సరిపోతుంది మొత్తం మనకి. ఓకే ఇక్కడ 57 కదా, 16 నుంచి స్టార్ట్ చేసుకుందాం గైస్. 16 నుంచి ఎగ్జాక్ట్ 500. సో ముందుకు వెళ్దాం. మధ్యలో ఉన్న ఏన్షియంట్ డెబ్రిస్ కనిపించడం మొత్తం కలెక్ట్ చేసేస్తా గైస్. అవి ఎన్ని కనిపించాయి అనేది మీకు లాస్ట్లో చెబుతాను. సో మొత్తం మైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం గైస్ ఇంకైతే ఫాస్ట్గా ముందుకి. సో ఇదే లెవెల్లో 15 లెవెల్లో 500 బ్లాక్స్ అయితే మైన్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుంచి 60 నుంచి స్టార్ట్ 560 వరకు అయితే మైన్ చేసేద్దాం ఇంకా.
ఓకే అయిపోయింది మధ్యలో. ఓకే మొత్తంకి అయిపోయింది గైస్. 70 దాకా వెళ్దాంలేండి, మనకి ఎందుకన్నా సేఫ్టీ కోసం. ఇంకా అవసరం లేదు, 70 బెస్ట్. ఏడదాకా సరిపోద్దిలేండి. ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి టీఎన్టీస్ కావాలి దేనిలో. ఓకే మొత్తం ఈ మన దగ్గర ఉన్న దానిలో పడేసి టీఎన్టీస్ తీసుకుందాం. నెదర్ ర్యాక్ ఇవన్నీ మధ్యలో దొరికినాయి. మొత్తానికి అయితే ఏన్షియన్ డెబ్రీ 16 గైస్, అంటే మధ్యలో 3 దొరికినట్టు ఉన్నాయి. అంటే తర్వాత చెబుతున్నాను మీకైతే. సో ఎక్స్ట్రా 3 దొరికినాయి గైస్. 3 మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, లాస్ట్లో చెప్పండి మీరే ఎన్ని దొరికినాయి అనేది. అలా టైం లాస్ ఫాస్ట్లో ఉండేది కదా, మీరు స్లోలో పెట్టి చూసుకోవాలనుకుంటే. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం పదండి. టీఎన్టీస్ 500 టీఎన్టీస్ చూద్దాం అసలు ఎన్ని దొరుకుతాయి అనేది. ఇప్పుడే కమెంట్ చేయండి ఎన్ని దొరుకుతాయో, మొత్తం ఎన్ని ఏన్షియన్ డెబ్రీస్ దొరుకుతాయో కింద కమెంట్ చేయండి గైస్. పెట్టడం అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా బ్లాస్ట్ చేసేద్దాం. ఓకే ఇప్పుడైతే చాలా దూరంలో ఉన్నాం, మనకైతే ఎనఫ్ గైస్ ఈ డిస్టెన్స్ అనేది. ఓకే ఇటు ఇప్పుడు చివరికి వెళ్ళి చివరి బ్లాక్ నుంచి కలుద్దాం. నాకు తెలిసి మొత్తం పేల్ చేసిద్ది. సో అక్కడ ఉంది కదా, ఇది కూడా పేల్ చేసి గైస్, మధ్యలో ఏరియాలో ఏం కనిపించదు. ఇప్పుడు చూద్దాం గైస్ ఎలా పేలిద్దో. మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది బీభత్సంగా, గట్టిగా సౌండ్స్ గట్టిగా వచ్చేస్తాయి గైస్. మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఓకే ఏన్షియన్ డెబ్రీస్ చాలా దొరికినాయి, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. నాకు తెలిసి మధ్యలో లావాత గట్టి పనే ఉంది. మీకు కలెక్టింగ్ మొత్తం టైం ల్యాప్స్ గైస్, మొత్తం ఫుల్ టైం ల్యాప్స్ పెట్టేస్తే ఈ కలెక్టింగ్తో పెట్టుకుంటే నాకు తెలిసి వీడియో మొత్తం 4 గంటలు వచ్చిద్ది. ఎంతసేపు పట్టిద్దో తెలియదు ఈ వీడియో మొత్తం అనేటప్పటికి, చాలాసేపు వచ్చింది గైస్. వెళ్దాం చూద్దాం బండి అసలు చివరి దాకా టీఎన్టీస్ బ్లాస్ట్ అయినాయా లేకపోతే ఆగిపోయినాయి. ఎందుకంటే చంక్స్లో ఒక ఆగిపోతాయి గైస్, మనది 8 చంక్స్ కదా, 8 చంక్స్ తర్వాత మొత్తం అయిపోతాయి. ఓకే ఫైర్ రెసిస్టెన్స్ ఇంకా ఉందా? ఓకే ఉందలేండి గైస్, ఉంది. ఇది సేవ్ అయ్యి వచ్చేటప్పటికి అదే బ్యాక్ వెళ్ళి వచ్చాను ఈ లోపల. సో మనకైతే మాయమైపోయినాయి. మళ్ళీ మధ్యలో వస్తాయిలేండి పక్కన సింబల్స్ అనేవి, మళ్ళీ సేవ్ అయ్యి వస్తే సరిపోయిద్ది. ఓకే ఆగిపోయినాయి అనుకున్నా గైస్, ఆగిపోతాయని అలాగే ఆగిపోయినాయి. సో ఈ కొండలు ఎక్కడంతో సరిపోతుంది. మనకి ఈ ఫీచర్ లేకపోయింటే అడు బెడ్ రాక్కి తేకపోయింటే చాలా కష్టపడేవాళ్ళం. తెచ్చాడు ఫైనలీ. ఇంకా ఆడ ప్యాస్ చేసి వేస్ట్, అది కిందకే వచ్చింది. ఓకే బ్లాస్ట్ పేలిపోండి మొత్తం. ఓకే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళగానే అయిపోయింది. మొత్తం 500 కదా, అయిపోతూనే ఉంటాయి మొత్తం చాలా. సో ఇంకెళ్ళి తర్వాత ఎగురుకుంటే వెళ్ళిపోదాం గైస్. ఓకే చాలా దొరికినాయి. మొత్తం మీద ఒక 2 స్టాక్స్ కలెక్ట్ అవుతాయా, పోనీ 1.5 స్టాక్ చూద్దాం. చివరికి వెళ్ళేదాకా తెలియదు మనకి, ఎందుకంటే మనకి ఒక 10 బ్లాక్స్కి వచ్చేటప్పటికి ఓకే అలా అనుకున్నా చాలా వెళ్ళిపోతాయి గైస్, 50 వెళ్ళిపోతాయి. 3 to 4 కనిపిస్తున్నాయి కదా మనకి. ఇది మొత్తం రౌండ్లో వెళ్తుంది కాబట్టి ఎక్కువే ఉండొచ్చు గైస్. సో మోర్ దెన్ 1 స్టాక్ అయితే కలెక్ట్ అవుతాయి, అది నేను చెప్పగలను. ఇంకెన్ని అవుతాయి అన్నది నాకు తెలీదు. ఇక్కడ ఎరుకుపోయాం, అటు వెళ్ళడానికి కుదరట్లేదు గైస్. ఇది అటు ఇటు అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇటు మళ్ళీ పడ్డాను బెడ్ రాక్. ఈ బెడ్ రాక్ ఇబ్బంది అయిపోతుంది. నైట్ విజన్ కూడా అయిపోతుంది ఒక పక్క. నేను నైట్ విజన్ వేసుకోవాలి ఇప్పుడు నేను. సరే ఒకవేళ నైట్ విజన్ అయిపోతే గైస్ మొత్తం బ్రైట్నెస్ లాంటి ఇంక్రీస్ అయిపోయింది. ఫైర్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, నైట్ విజన్ మనం అయితే 6 పోర్షన్స్ తెచ్చాం. అదే ఆ పోర్షన్స్ కనుక అయిపోతే ఇంకా మొత్తం నార్మల్ పెడతా గైస్. బ్రైట్నెస్ పెంచేసి టార్చెస్ కూడా తెచ్చింది దానికి, టార్చెస్ వాడడానికి. మీకు స్క్రీన్ కనిపించవచ్చు, లేకపోతే నాకు కనిపించినా పర్లేదు, మీకు స్కిప్ చేసేస్తా కాబట్టి మ్యాక్సిమం టైం ల్యాబ్స్లో పెట్టేస్తా. సో పదండి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే ఏడ రాకెట్ యూజ్ చేద్దామంటే గైస్ ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళి ఆడ గుద్దుకుంటానని భయం వేసి రాకెట్ యూజ్ చేయట్లేదు, లిట్రాతో ఎగురుతున్నా. ఒకవేళ రాకెట్ యూజ్ చేస్తే ముందుకెళ్ళి స్ట్రైట్గా పోయి గుద్దుకోవడం గైస్. ఏదో ఒక గోడ బ్లాక్ అడ్డొచ్చిద్ది లావా వెనకాల, మనకు కనిపించదు, టపక్ మన గుద్దుకోవడం, ఆడకాడ చచ్చిపోవడం. అంటే టోటం ఉండలేండి, టోటం వేస్ట్ అయిపోయింది. అందుకని ఓకే ఎడ పేలలేదు, అనుకున్నట్టే పేలట్లేదు గైస్. ఇవి పేలతాయి అనుకున్నా కాకపోతే పేలట్లేదు. ఇంకా లెట్స్ బ్లాస్ట్ ఓవర్ని నా నెత్తి మీద పడతాయి, కన్ఫర్మ్ నెత్తి మీద పడతాయి. అనవసరం బ్లాస్ట్ చేస్తా. కొద్దిగా వెనకరా. ఓకే ఆడబేలిందా. ఇది ఇడకూడదాం. ఓకే వెనకాల దండుకుందాం, ముందు దండుకోదా. ఓకే ఇది కింద పడింది, ఇది నా దగ్గర బ్లాస్ట్ అవ్వదు కదా. ఓకే అవ్వలేదు.
పర్లేదు గైస్, మనకు డ్యామేజ్ ఎక్కువ అవ్వదు. అది కొద్దిగా ముందే వేలింది కాబట్టి మనకు డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదులేండి. దగ్గర ఉంటే అవ్వచ్చు డ్యామేజ్, చుట్టూరు బెడ్ రొకే కదా. సో ఆడ డ్యామేజ్ మొత్తం అవి అబ్జర్వ్ చేసేస్తాయి. ఓకే, ఇటు మళ్ళీ ఎటు చూసి లావా గారిపోతుంది గైస్. లావా ఎక్కువైపోయింది నెదర్లో. ఓవర్ వరల్డ్లో తక్కువ, నెదర్లో ఎక్కువ. గైస్ మీకు జస్ట్ ఏ క్వశ్చన్, 3 voltsలో దొరికే బ్లాక్ ఏంటిది చెప్పండి. అది 3 voltsలో దొరికిద్ది. అది ఏదైనా ఓవర్ వరల్డ్లో దొరికిద్ది, నెదర్లో దొరికిద్ది, అలాగే ఎండులో కూడా దొరికిద్ది. 3 voltsలో దొరికే బ్లాక్ అదేంటో చెప్పండి గైస్, కింద కమెంట్ చేయండి. జస్ట్ ఏ క్విజ్ లాగా చూద్దాం ఎంతమంది ఫుల్ వీడియో చూస్తున్నారనేది నాకు తెలియట్లేదు. అందుకే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి దీనికి. 3 voltsలో దొరికేది గైస్, అదే ఓవర్ వరల్డ్, నెదర్ వరల్డ్, అలాగే ఎండ్ వరల్డ్, ఆ మూడిట్లో దొరికేది. ఇక్కడ కన్నా అయిపోయినాయి. ఓకే 420కి వచ్చాం. ఇంకా ఏడ కూడా ఉన్నాయి టీఎన్టీస్. సరిపోయింది, మొత్తం టీఎన్టీస్ అయిపోయినాయి కదా బ్లాస్ట్ అవ్వకుండా. ఇంక ఈసారి 1000 అనుకుంటే మనం కొట్టుకుంటా కూర్చోవాలి. దానివల్ల 100 పేల్చుకుందాం. 1000 పేలుద్దాం, కాకపోతే 100 ఒకసారి అలా పేల్చుకుంటూ వెళ్దాం. మనది 128 బ్లాక్సే కదా ఉండేవి. 100 ఒకసారి పేల్చుకుంటూ వెళ్దాం. ఓకే, లావాలు ఇరుక్కుపోయాము. ఈ లావా కూడా వాటర్ లాగా ఉంటే బాగుండు గైస్. అంటే వాటర్లో వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాం. మళ్ళీ ఇది ఫాల్ డ్యామేజ్ ఆపదు. పైనుంచి అదే క్లచ్లు జంపులు చేయడానికి పైనుంచి లావాలో దూకామంటే కింద బ్లాక్ ఉంటే చచ్చినట్టే డైరెక్ట్. అంతే గైస్, ఆగేదేం లేదు, డైరెక్ట్ చచ్చిపోవడమే. ఓకే, ఇంకా బ్లాస్ట్ అవుతూనే ఉన్నాయి. బాగుండి వెళ్దాం. అరే ఈ రాకెట్ యూజ్ చేద్దాం. లేకపోతే అదే అటు ఇటు వెళ్ళనీయట్లేదు గైస్ అసలు నన్ను. పైకి ఎక్కి పైనుంచి వెళ్ళిట్రా వెళ్దాం, అది సరిపోయిద్ది, మనకి ఈజీగా ఉండిద్ది. ఎస్, అలా వెళ్ళిపోయి వేసేద్దాం. తగలేదు, తగిలిద్ది అంటున్నా, నాకు హెడ్ షాట్ బయలిందే. అరే ఈసారి కూడా పర్లేదు, వేసి ఇప్పుడు వేద్దాం. ఓకే రాకెట్ తగిలింది. ఓకే దాన్ని తగలేదా, ముందుది. ఓకే వెనకాలది ఇది నా మీదకి వచ్చింది. రే ఏంది గైస్ ఇది టీఎన్టీ మీదకి వచ్చి పోయింది. సరిపోయింది, ఇదేం మీదకి వచ్చి పోయింది. ఓకే ఇంకా అయిపోయింది అన్న బ్లాక్స్. ఓకే గైస్, ఇప్పుడు మొత్తానికి అయితే అయిపోయింది. జస్ట్ ఇప్పుడే చెప్పండి మనకి ఎన్ని వస్తాయి అనేది. ఓకే లాభం నా మీద పోసుకుంటున్నాను నేను. మొత్తం అయితే ఏన్షియంట్ డెబ్రిస్ అయితే కలెక్ట్ చేద్దాం. ఇద్దరు వీడియో పెడతా లేకపోతే మొత్తం స్కిప్ చేసేస్తాం. మీరు ఇక్కడే చూసుంటారు కదా ఎన్ని చుట్టుపక్కల వచ్చినాయి అనేది. సో వీడియోలు ఎంత అవ్వకుండా కొన్ని పెడతాను, కొన్ని స్కిప్ చేసేస్తాను మీకు నచ్చినట్టయితే. ఓకే గైస్, ముందు ఏన్షియంట్ డెబ్రిస్ అన్ని కలెక్ట్ చేస్తాక అయితే కలుద్దాం మళ్ళీ.
ఓకే గైస్, మొత్తానికైతే 1 స్టాక్ 30 అయితే కలెక్ట్ అయినట్టున్నాయి. ఆల్రెడీ స్టాక్ అయిపోయి కింద 30 అయితే ఉంది. ఎంతమంది కరెక్ట్గా కమెంట్ చేశారో కింద చెప్పండి. పండి వెళ్దాం. ఇంకా ఓవర్ వరల్డ్లోకి వెళ్ళిపోయి మనం ఆర్మర్ చేసేసుకుందాం. ఈ గోల్డ్ కూడా కొద్దిగా కలెక్ట్ చేశాను. ఆర్మర్ అయితే ప్రస్తుతం చేసుకుందాం గైస్. కావాల్సిన గోల్డ్ సరిపోవచ్చు. ఎంత ఉంది అనేది చూద్దాం ముందు గోల్డ్ వెళ్ళి. ఓకే గైస్, ఇప్పుడు మొత్తం అయితే మన దగ్గర వచ్చేటప్పటికి దీనిలో ఏం లేదు కదా. టోటం పెట్టేద్దాం. ఈ షెల్కర్స్ ఖాళీయే, అంతే ఖాళీయే గైస్. మన దగ్గర ఇంకో షెల్కర్ ఉంది. దీనిలో గోల్డ్ ఎంత ఉందో చూద్దాం. దీనిలో వచ్చేటప్పుడు గోల్డ్ 15, దీనిలో కాదు, దీనిలో 28, మొత్తం 43 గైస్. ఎనఫ్ నాకు తెలిసి సరిపోయిద్ది. కావాలంటే మళ్ళీ తర్వాత వద్దాం. ఇప్పుడైతే ఆర్మర్ చేసుకోవడానికి అయితే ఇది సరిపోయిద్ది. మళ్ళీ నగ్గెట్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర కూడా కొద్దిగా గోల్డ్ ఉండొచ్చు. ఆర్మర్ టూల్స్కి అయితే సరిపోయింది గైస్ నాకు తెలిసి. ఎందుకంటే స్మెల్ చేస్తే డైరెక్ట్ ఓకే గోల్డ్ ఇంగట్ వచ్చేస్తుంది డైరెక్ట్. సో అందుకే ధీమాతో వెళ్దామని. పదండి, ఎండర్ చెస్ట్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఎండర్ చెస్ట్ ఎండ్ చెస్టా కాదమ్మా, ఎండర్ చెస్ట్. దీని పేరు ఎండ్ చెస్ట్ కాదు. ఇంకా పైకి వెళ్ళిపోయి పైన క్లోజ్ చేసేద్దాం కొద్దిగా మనం. ఓకే, ఇది కిందకు వస్తే బెడ్గా ఫుడ్ కిందకి అది బెడ్ కిందకు వస్తుంది. మనకైతే ఇవన్నీ డిసార్డర్ అయిపోయినాయి కదా. టూల్స్ అవన్నీ దెబ్బకి అన్ని ఆర్డర్లో పెట్టుకొని. ఇక్కడ బ్లాక్ తీయలేదా. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం కవర్ చేసేయాలి మనం. చుట్టుపక్కల 2 బ్లాక్స్ అయితే పెట్టి కవర్ చేసేద్దాం మొత్తం. ఓకే ఎనఫ్. ఇటు కూడా పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఏమీ రాకుండా దీనిలో స్కెల్టన్స్ అవన్నీ వెళ్ళకుండా వెళ్ళంగానే హాయ్ అండ్ సడన్ సర్ప్రైజ్ వస్తాయి. అందుకు గైస్ ఇంకా ఓవర్ వరల్డ్కి వెళ్ళిపోదాం బాండి. మనకి ఇక్కడ ఎటు నుంచి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మన బ్రిడ్జ్ ఉంది కదా. ఇదే మనకి మెయిన్ ఈజీ తెలియడానికి. వెళ్ళిపోదాం బాండి. ఇంకా ఓకే, అంత డ్యామేజ్ అవ్వలేదు. ఇప్పుడైంది లైట్గా డ్యామేజ్ అయితే అవుతుంది ఇది గుద్దుకున్నప్పుడు. కాకపోతే మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, పర్లేదు. అదండి ఇంకా ఓవర్ వరల్డ్లోకి వెళ్ళి ఆర్మర్ చేసేసుకుందాం. వీడియో అది కలెక్టింగ్ చాలాసేపు వచ్చింది కానీ ఇంకా ఆర్మర్ చేసేసుకుని అయితే ఎండ్ చేద్దాం గైస్. పండి చూద్దాం, వెళ్ళి ఆర్మర్ చేసుకుందాం. ఇది ఎంతసేపు లోడ్ అవుతుంది. ఓకే, నేనైతే నెదర్లోకి వెళ్ళినప్పుడు అయితే గైస్ మాబ్స్ యానిమేషన్ అయితే ఆపేస్తున్నాను. సో మనకి ఎందుకంటే గాస్ట్ చాలా పెద్ద అయిపోతుంది, దాని హిట్ బాక్స్ మారిపోతుంది, కొట్టలేక ఇబ్బంది అవుతుంది. అందుకే అది ఆపేసాను. మన దగ్గర 64 + 30 1 స్టాక్ 30 అయితే ఉన్నాయి. పదండి వెళ్ళి ఆర్మర్ చేసేసుకుందాం. చాలా అనుకుంటే చాలానే వచ్చినాయి, సరిపోతాయి. ఇంకా కావాలంటే ఎప్పుడన్నా 1000 ఓకే ప్లేస్ అయిపోయిందా. 2000 TNTs 1000 TNTs అంతే. అంతమించి ఎక్కువ అనుకుంటే మనకు వీడియో లెంత్ అయిపోయింది, మన వల్ల కాదు. మనం చేసిన మొబైల్లో. పీసీలో అయితే 5000 TNTs కూడా చేసేవాడిని, కానీ మొబైల్ కదా. సో 1000 1500 మ్యాక్సిమం 2000 గైస్, అంతమించి వెళ్ళాం. డ్యామేజ్ ఎందుకు పడింది. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి చూసేద్దాం పండి గోల్డ్. ఓకే, ఇక్కడ ఎంత ఉందో గోల్డ్ అనేది. గైస్ మెయిన్ థింగ్ మర్చిపోయాను, మనం నెదరైట్ అప్గ్రేడర్ ఉంది కదా, దానికి డైమండ్ కూడా కావాలి కదా. చూద్దాం ముందు ఈ గోల్డ్ చూసేటప్పుడు తర్వాత డైమండ్ చూద్దాం. దీనిలో పెద్దగా లేవు. సో ఇక్కడ డైమండ్, దీనిలో డైమండ్స్ లేవు గైస్, సరిపోయింది. మన దగ్గర 14 ఉన్నాయి డైమండ్స్. సో గోల్డ్ అయితే ఉంది కానీ డైమండ్సే లేవు. మొత్తానికైతే ఆఫ్లైన్లో చేద్దాం. ఓవర్స్ కూడా లేవు గైస్ మైన్ చేద్దామన్నా. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతే. అలా కింద సెట్ అయిపోయిందండి. మనం డైమండ్స్ ఆర్మర్ చేసుకుందాం. ఆర్మర్ ఒక్కటే చేసుకుందాం కానీ మన దగ్గర ఈ టెంప్లెట్స్ అయితే లేవు గైస్. మన దగ్గర కేవలం సింగిలే ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే మనకి డైమండ్ అయితే కావాలి. సో వెళ్దాం పదండి. అయితే డైమండ్స్ అయితే ఆఫ్లైన్లో తీసుకుని వచ్చేస్తాను. ఒక్కదాన్ని సింగిల్ డైమండ్ అని అనుకున్నాం, కాకపోతే చాలా డైమండ్స్ అయితే అవసరం అవుతున్నాయి. సో ఒక నెదరైట్ బ్రిక్, అదే ఒక నెదరైట్ ఉండేది కదా, నెదరైట్ కోటను మిగతా 8 డైమండ్స్ అనుకుంటా 7. సో అవి మొత్తం అయితే ఇప్పుడు 2 చేయగలం. సో మొత్తం అన్నీ ఆఫ్లైన్లో కలెక్ట్ చేసాక అయితే మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం ఆర్మర్ చేసేసుకుందాం. సో ఓకే, ఈ వీడియో అయితే ఇంతకే. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.